హాయ్ హలో ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ కపాలదుర్గం. మాలవ దేశంలో అమ్మాయిలు అదృశ్యం. ఈ కపాలదుర్గానికి మాలవ దేశానికి ఏంటి సంబంధం తెలుసుకుందామా? మరి నేను చెప్పేస్తాను, మీరు వినేయండి. మరి అనగనగా మాలవ దేశం అనే దేశం ఉంది. ఆ దేశంలో అమ్మాయిలు అందరూ అదృశ్యం అయిపోతున్నారు. అసలు ఎందుకు అదృశ్యం అయిపోతున్నారో తెలియడం లేదు. ఆ దేశం రాజు అమ్మాయిలు జాడ కనుక్కునే వారికి అర్ధరాజ్యం ఇస్తానని చాటింపేశాడు. అయినా సరే ఆ అమ్మాయిల జాడ దొరకలేదు. చాలా మంది ప్రయత్నించారు, అయినా సరే అమ్మాయిల జాడ దొరకలేదు. ఆ తర్వాత ఈ అదృశ్యమైపోయిన అమ్మాయిలందరూ ఎక్కడున్నారో కనుక్కుంటే వారికి నా కూతురినిచ్చి వివాహం చేస్తాను, అర్ధరాజ్యం ఇస్తానని చెప్పేసి చాటింపేశాడు. అయినా సరే ఎవరు రాలేదు. అలా రాకపోతే ఒక ముసలి సన్యాసి ఒకడు వచ్చి అంజలి వేసి అందులో చూశాడు. చూస్తే ఒక పెద్ద అడవి. ఆ అడవిలోని ఏదో కపాలంతో మనిషి పుర్రెలతోటి చేసిన కోట దారి కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి భక్తుడు అనమాట. ఆంజనేయ స్వామి దారి చూపిస్తున్నాడు. ఆ భీకరమైన స్వరూపాన్ని చూసి ఆ ముసలివాడు భయపడిపోయాడు. బాబోయ్ అని చెప్పేసి ఆపేశాడు. మళ్ళీ ఎవరైనా ధైర్యవంతుడు యువకులు ఎవరన్నా ఈ అంజనం వేస్తాను అంజనాన్ని చూస్తే గనక ఆ దారి కనుక్కున్న వాడికి రాణిని అర్ధరాజ్యాన్ని ఇస్తాను అని చెప్పేసి ఆ రాజు అనౌన్స్మెంట్ చేయగా ఒక ధైర్యవంతుడైన కుర్రవాడు ముందుకు వస్తాడు. ఆ కుర్రవాడు ఆ దేశ సైన్యాధికారి కుమారుడు అమరసింహుడు. చాలా తెలివైన వాడు, మంచివాడు కూడా. ఆ వృద్ధుడు అంజనం వేయగానే అంజనంలోని ఎక్కడో దారి చూపించినట్టు ఆంజనేయ స్వామి ముందుండి నడిపిస్తున్నట్టు కపాలదుర్గం కోట అది అన్ని చూపిస్తున్నాడు. మరి చెట్టు అవన్నీ చూపిస్తున్నాడు అంజనంలో. కానీ ఆ కోట లోపలికి వెళ్ళడానికి చూపించలేకపోతుంది. ఏంటి ఆ కోట దగ్గరికి వచ్చే ఆగిపోతుంది. ఆగిపోయేసరికి వెంటనే శక్తులన్నీ పటాపంచలైపోయాయి. అయిపోయి ఆ కుర్రోడు అన్నాడు, సరే నేను ఈ అదృశ్యం అయిపోయిన అమ్మాయిలందరూ ఎక్కడున్నారో నేను కనుక్కుంటాను, నేను కనిపెట్టి తీసుకొస్తానని చెప్పేసి అన్నాడు. సరే కనిపెట్టి తీసుకురా, కనిపెట్టలేకుండా నువ్వు తిరిగి వస్తే నీ శిరస్సు ఖండిస్తాను అని చెప్పేసి అన్నారు. సరే నా ప్రాణం పోయినా ఆ అదృశ్యమైన అమ్మాయిలందరూ ఎక్కడున్నారో కనుక్కొని వస్తాను అని వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పి చెప్తే, ఏం వద్దు నాయనా, ఆ అమ్మాయిలు ఎక్కడ పోయారో మనకెందుకు, నువ్వు శుభ్రంగా ఉన్నాయనా, నువ్వు అమ్మాయిలని జాడ కనుక్కోకుండా తిరిగి వస్తే ఆ రాజుగారిని శిరస్సు ఖండిస్తారు అని వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్పినా సరే వినకుండా, లేదమ్మా ఎంతమంది అమ్మాయిలకు అదృశ్యం అయిపోయారు, వారందరి జాడ కనుక్కోకుండా నేను తిరిగి రాను అని చెప్పేసి బయలుదేరాడు. తనతో పాటు తన స్నేహితుడైన చిత్రాంగుడు కూడా బయలుదేరాడు. తనకు భయమే, కానీ తన స్నేహితుడు అంటే ప్రాణం. ఆ స్నేహితుడి కోసం ఇద్దరు కలిపి అమ్మాయిని కనుక్కోవడానికి బయలుదేరాడు. ఆ అంజనంలో చూసిన ప్రకారం ఒక అడవి దాటాలి. ఆ అడవి గుండా ప్రయాణం సాగిస్తున్నారు అనమాట. సాగించి 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 వాళ్ళు తెచ్చుకున్న ఆహారం కూడా అయిపోయింది. అయిపోయి వారి చివరికి ఒక సముద్రం ఒడ్డుకి వచ్చారు. వచ్చి అక్కడ సేద తీరుతున్నారు. అక్కడ ఒక పెద్ద పక్షి తన పిల్లలు పెట్టుకుని గూట్లో ఉంది. ఆ పక్షి పేరు ఖండభైరవ ఖండం పక్షి. అది మాట్లాడగలదు, మనుషుల్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి చేర్చగలదు. అది చాలా పెద్దదన్నమాట. అయితే సడన్ గా ఒక మొసలి వచ్చింది. అది నోట్లో నుంచి అగ్గి జ్వాల చిమ్ముతూ వస్తుంది. ఈ ఖండభైరవ పక్షులు గోల చేస్తున్నాయి. గోల చేస్తూ ఉంటే అక్కడే ఉన్న అమరదీపుడు చూశాడు. చూసి వెంటనే యుద్ధం చేసి ఆ మొసలిని చంపేసి ఆ ఖండభైరవుడి పక్షుల్ని కాపాడాడు. కాపాడితే అక్కడే పడిపోయి ఉన్న ఆ తల్లి ఖండభైరవుని కూడా కాపాడి కొంచెం మంచినీళ్ళు పట్టాడు. పట్టి ఆ ఖండభైరవ పక్షి కృతజ్ఞతలు చెప్పి, మీరు నాకు చాలా సాయం చేశారు, ఎన్నో సంవత్సరాల నుంచి నా పిల్లల్ని తినేస్తుంది, నేను ప్రతిసారి పిల్లల్ని పెంచాలని ప్రయత్నిస్తున్నాను, ప్రతిసారి నా పిల్లల్ని తినేస్తుంది, ఈసారి నా పిల్లల్ని మీరు కాపాడారు, మీకు ధన్యవాదాలు అని చెప్పేసి, మీకు ఏం సాయం కావాలన్నా నన్ను అడగండి అని చెప్పేసి ఆ ఖండభైరవ పక్షి చెప్పగా వీళ్ళు సరే అని చెప్పేసి, అప్పుడు అమరసింహుడు సరే నన్ను 7 సముద్రాలు దాటించగలవా అని చెప్పేసి అడగ్గా, సరే నేను దాటిస్తానని చెప్పేసి ఆ ఖండభైరవ పక్షి చెప్పింది. అదేవిధంగా అమరసింహుడు తనతో పాటు తన మిత్రుడు చిత్రాంగుడు కలిపి దాని మీద ఎక్కితే అది 7 సముద్రాలు దాటి తీసుకెళ్తూ ఉంది. ఆ పైనుంచి వెళ్తూ ఉంటే ఒక భైరవ కోన కనిపించింది. ఆ భైరవ కోనలో రోడ్లున్నాయి, ఇళ్ళులున్నాయి, అన్నీ ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, కానీ మనుషులు కనబడ్డాం. ఎందుకు కనబడట్లేదా మనుషులు అని చెప్పేసి ఆ అమరసింహుడికి డౌట్ వచ్చి ఖండభైరవ కిందకు దింపు, ఇక్కడ పొలాలు ఉన్నాయి, ఇళ్ళులు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, మనుషులు కనిపించడం లేదని చెప్పేసి అన్నాడు. వెంటనే
ఖండభైరవ పక్షి ఆ విచిత్ర దీవిలో దింపడంతో వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళారు. ఎటు చూసినా మనుషులు లేరు. అలా నడగా ఒక అతను కనిపించాడు. అయ్యో, ఎవరు మీరు? ఈ టైం ఎప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు? మేము ఇక్కడ తిరుగుతున్నారు అనేది ఆ రాక్షసి తెలిస్తే మిమ్మల్ని చంపేస్తుంది, పదండి పదండి అని చెప్పేసి వారిద్దరిని, అమరసింహుడిని విచిత్రుడిని తీసుకెళ్లి లోపల తీసుకెళ్ళారు. వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లి ఆ రోజు అన్నం పెట్టి ఇలా బాబు వాళ్ళకి కథ చెప్పడం మొదలు పెట్టారు. బాబు, ఇక్కడ ఒక పెద్ద 2 తలల రాక్షసి ఉంది. ఎవరు కనబడితే వాళ్ళని పడి తినేస్తుంది, చంపేస్తుంది, దొరికినట్టే చంపేస్తుంది. అందుకే మేము ఎవరు ఇంట్లోంచి బయటికి రాకుండా ఇంట్లో తలుపులు వేసుకుంటాము, తెల్లారే వస్తాము. ఇలా సంధ్యవేళ అయితే చాలు ఆ రాక్షసి మీద పడిపోతుంది బాబు. ఆ రాక్షసి బేడ తట్టుకోలేక మేము అందరం దాక్కుంటున్నాం అని చెప్పేసి అతను చెప్పగా, సరే అయితే ఏదో అది దాని పని పడదాం అని చెప్పేసి అమరసింహుడు అన్నాడు. ప్రతిదీ సాహసమే కదా. అమరసింహుడు ధైర్యశాలి, ధైర్యవంతుడు, ఏదైనా చేద్దాము అనే మనస్తత్వం కలవాడు. వెంటనే వెళ్ళాడు. ఆ రాక్షసి 2 తలలతో ఉంది, ఘోరంగా ఉంది, నడుస్తున్న 4 కాళ్ళతో నడుస్తుంది. అది జంతువు కాదు, మనిషి కాదు, అదో రకంగా ఉంది. దాంతో అమరసింహుడు హోరాహోరి యుద్ధం చేసి దాన్ని చంపేశాడు. వేటిని తల నరికేశాడు. నరగ్గానే భగ్గుమని కాలిపోయి అందులోంచి ఒక అందమైన అప్సరస్సు వచ్చింది. ఓ అమరసింహ, నువ్వు నా శాపాన్ని విమోచనం కలిగించావు. నేను ఒక దేవకన్యని, ఒక రాక్షసుడు నాకు శాపం పెట్టాడు. నా శాపాన్ని విమోచనం కలిగించావు కాబట్టిగా నీకు ఒక వరం ఇస్తున్నాను, ఇదిగో తీసుకో అంటూ ఒక విలువైన ఉంగరం ఇచ్చింది. ఇది విలువైన ఉంగరమే కాదు, మహిమాన్వితమైన ఉంగరం. అది నువ్వు ధరిస్తే నువ్వు కనిపించవు. ఆ ఉంగరం దగ్గర ఏ శక్తి నీ మీద పని చేయదు అని చెప్పేసి ఆ దేవత అమరసింహుడికి ఆ ఉంగరం ప్రసాదించి మాయమైపోయింది. తర్వాత అమరసింహుడు, ఆ చిత్రాంగుడు మళ్ళీ ఆ గరుడ పక్షి మీద ఎక్కి ప్రయాణం మొదలుపెట్టి ఆ అంజనంలో చూసినట్టే ఆ మర్రి చెట్టు దగ్గరికి వచ్చారు. వచ్చి చూడగా అక్కడ ఆ మర్రి చెట్టు దగ్గర చిన్న గొయ్యిలా ఉంది. ఏటు గొయ్య అని చెప్పేసి కాలు పెడితే అందటం లేదు. దిగుదామని చూస్తే దిగలేకపోతాడు. సరే అని ఏదోలాగా ధైర్యం చేసి అమరసింహుడు దూకేద్దాం అనుకున్నాడు. కానీ చిత్రాంగుడికి భయం ఎక్కువ కదా. వద్దు సోదరా, నాకు భయంగా ఉంది అని చెప్పేసి అన్న. నువ్వు భయపడితే కుదరదు, నువ్వు ఇక్కడే ఉండి అయితే నేను దూకుతానని చెప్పేసి అమరసింహుడు దబ్బని దూకాడు. దూకడంతో ఒక కేకేశాడు. అక్కడ అమరసింహుడికి ఏదో అయిపోయిందని చెప్పేసి చిత్రాంగుడు కూడా ఆ కణంలో దూకడంతో అక్కడ ఏ తోటలు, మృగాలు, రకరకాలు, మనిషి కాదు మృగము కాదు, రకరకాలుగా ఉన్నాయి. అస్థిపంజరాలు పనిచేస్తున్నాయి, కుందేళ్ళు కొమ్ములు ఉన్నాయి, సింహాలకి మీసాలు ఉన్నాయి. ఇలాగ రకరకాలుగా విచిత్రంగా జంతువులు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, రకరకాల వనాలు ఉన్నాయి. అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. దాక్కొని మళ్ళీ అస్థిపంజరాలకి కనబడితే తీసుకెళ్ళిపోతారు కదా అని చెప్పేసి దాక్కుంటూ వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఎదురుకుంటా ఒక భయంకరమైన మాంత్రికుడు వస్తున్నాడు. ఏటి మాంత్రికుడు ఇలా వస్తున్నాడని చెప్పేసి ఈ చిత్రాంగుడును అమరసింహుడు చెట్టును దాక్కొని తనకి సపరేలు చేయడానికి అస్థిపంజరాలు సపరేలు చేస్తున్నాయి. ఆ మాంత్రికుడికి ఏం కావాలన్నా, ఏం చెందాలన్నా అవి చేస్తున్నాయి. అలా చేస్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విన్నారు. అసలు అమ్మాయిలు ఎందుకు అపహరిస్తున్నాడంటే 100 మంది అమ్మాయిల్ని బలిస్తేనే కానీ తను అనుకున్న శక్తి తనకి సొంతం అవదు. ఈ ప్రపంచంలో ఉన్న శక్తి అంతా తన సొంతం అవ్వాలంటే 100 మందిని అమ్మాయిల్ని, కన్యల్ని బలివ్వాలి. అందుకోసమనే ఆ రాజ్యంలో ఉన్న అమ్మాయిలందరినీ అపహరించాడు. వెంటనే పక్క నుంచి ఏదో అరుపులు కేకలు వినబడుతుంది. ఓ మాంత్రికుడా, నువ్వు అనుకున్న వరాన్ని పొందాలి అనుకుంటే 100 మంది అమ్మాయిల్ని కాదు, 101 మంది అమ్మాయిల్ని బలిస్తేనే ఆ తల్లి కరుణించి నువ్వు అనుకున్న వరాన్ని ఇస్తుంది అని చెప్పేసి అనగానే ఆ 101వ అమ్మాయి ఎవరు, 101వ అమ్మాయి ఎవరు, 100 మందిని నేను అపహరించి తీసుకొచ్చాను, బలికంతా సిద్ధం చేశాను. ఇంకొక అమ్మాయి తక్కువచ్చిందా, అమ్మాయి ఎక్కడ ఉంటుందో నాకు చూపించు అని చెప్పేసి ఆ మాయాదర్పాన్ని అడగనే ఆ అమ్మాయి జాడ చూపిస్తుంది. ఆ అమ్మాయి 1000 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పౌర్ణమి గడియల్లో పుట్టింది. ఆ పిల్ల అతిలోక సౌందర్య రాశి. ఆ పిల్లని తీసుకురావడం అంత ఆషామాషి కాదు, ఈజీ కాదు. ఆ పిల్లే నీ ప్రాణానికి ముప్పు, నీ ప్రాణం తీయగలదు కూడా, నీ మరణానికి కారణమవుతుంది. కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు బలిస్తేనే నువ్వు అనుకున్న వరాన్ని నువ్వు పొందగలవు అని చెప్పేసి ఆ మాయాదర్పణం చెప్పి అదృశ్యం అయిపోతుంది. ఏటి ఆ అమ్మాయి అని చెప్పేసి ఎంత కష్టమైనా సరే ఆ అమ్మాయిని నేను తీసుకొస్తానని చెప్పేసి, ఆ అమ్మాయి ఎవరో కాదు, విరుపక్ష దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కూతురు అని చెప్పేసి అనగానే ఆ మాంత్రికుడు వెంటనే ఆ అమ్మాయిని అపహరించి తీసుకొచ్చాడు.
తీసుకొచ్చి పౌర్ణమి గడియలు అయిపోయాయి కదా, మళ్ళీ పౌర్ణమి గడియలు వచ్చే వరకు తను ఎదురు చూడాలి. ఆ ఎదురు చూస్తున్న క్రమంలో ఈ అమరసింహుడు ఆనుపోను తెలుసుకుంటున్నాడు. ఆ గుహలు ఏటి ఏటి లోపలికి వెళ్ళాలంటే ఏం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ ఏటి ఉన్నాయి, తనకి సహాయం చేసేవి ఏటేటి అని చెప్పేసి అన్ని చూస్తూ ఉన్నాడు అనమాట. చూస్తూ ఉంటే తనతో పాటు పౌర్ణమి వచ్చే టైం అయ్యింది. అంటే దగ్గర పడుతుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పేసి, సరే చిత్రంగా నువ్వు ఈ ఉంగరం పెట్టుకో, నువ్వు లోపలికి వెళ్ళు, అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూడు, నేను ఈ మాంత్రికుని వెంబడించి తన లోపలికి ప్రవేశించే టైంలో నేను వస్తానని చెప్పేసి అన్నాడు. చిత్రాంగుడు భయస్తుడు కదా, సరే అని చెప్పేసి ఆ ఉంగరం పెట్టుకున్నాడు. ఆ ఉంగరం పెట్టుకుంటే చిత్రాంగుడు ఎక్కడున్నా ఎక్కడున్నా ఎవ్వరికే కనబడ్డు, మాయమైపోయిన గాలిలాగా ఉంటాడు అనమాట. తను అలాగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ కపాలదుర్గంలోకి వెళ్ళిపోయాడు. ఆ కపాలదుర్గం మనిషి తలలతోటి తెల్లగా ఉంది, నిగనగలాడిపోతుంది. ఎక్కడ చూసినా మనిషి తల పుర్రెలతోటే తయారు చేసిన గోడలు, ఇల్లులు, మంచాలు అన్నట్టు మొత్తం పుర్రెతలతోటే నిండిపోయింది. అక్కడ పనిచేసేది కూడా అస్థిపంజరాలే. చూసి చిత్రాంగుడు చూసి భయపడిపోయాడు. అసలే భయస్తుడు కదా, భయపడిపోయి అయినా సరే నన్ను ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి కొంచెం ధైర్యంగా ఉన్నాడు. వెంటనే సమరసింహుడు ఆ మాంత్రికుని ఫాలో అవుతూ వచ్చాడు కదా, ఆ కపాలదుర్గం దగ్గరికి రాగానే అక్కడ మంత్రాలు విద్యులు అన్ని పలికి నరమానవుడు వచ్చాడు అని చెప్పేసి పలకగా ఈ మాంత్రుడు వెంటనే చూసేసి తన 2 చేతులు పట్టుకొని కట్టేసి గుహలో బంధించి ఆ చిత్రాంగుడికి లోపలికి వెళ్ళిపోయాడు కదా, తనను ఎవరో గుర్తుపట్టుకుండా చూస్తూ ఉంటే నువ్వు మాట్లాడుకో మిత్రమా అని చెప్పేసి ఈ సమరసింహుడు సైగ చేశాడు. అప్పుడు ఆ మాంత్రికుడు అంతమంది 101 మంది అమ్మాయిల్ని మాయతంత్రాలతోటి వాళ్ళకి తలస్నానాలు చేయించి బట్టలు మార్చి అందరినీ బలికి సిద్ధం చేసి రెడీగా ఉంచాడు. ఈ చిత్రాంగుడు మాయా ఉంగరం పెట్టుకుని అక్కడే ఉన్నాడు కదా, ఈ సమరసింహుడికి కట్టిన కట్లు ఇప్పేసి ఆ మాంత్రికుని చంపాలని ప్రయత్నించే లోపలే శక్తులు పలికాయి. ఓ వీరా నువ్వు అతన్ని చంపాలనుకుంటే తన మాయా దండాన్ని ముందు ధ్వంసం చేయి, అప్పుడు తన శక్తులన్నీ పటాపంచలైపోతాయి, అప్పటి వరకు నువ్వు తనని జయించలేవు అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న మంత్రాలు తంత్రాలు ఆ దేవతలు పలకగా అతను అదే విధంగా ఆ మాంత్రికుడి చేతిలో ఉన్న మంత్రదండాన్ని తీసుకొని 2 ముక్కలు చేసేయడంతో అక్కడ ఉన్న మాయ అంతా పటాపంచలైపోయింది. అమ్మాయిలపై ఉన్న మాయ అంతా చెదిరిపోయింది. ఆ మాంత్రికుడు ఆ మంత్రదండాన్ని విరిచేయడంతో ఆ మాంత్రుడు మాయతంత్రాలు కూడా పటాపంచలైపోయి ఒక సామాన్యుడు అయిపోతే అప్పుడు అమరసింహుడు వెంటనే తనమే యుద్ధం చేసి తను ఓడించాడు. తను చంపేసి ఆ 101 మంది అమ్మాయిల్ని కాపాడి తీసుకెళ్లడంతో మాలవ దేశంలోని రాజ్యంలోని అందరూ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. 101 మంది అమ్మాయిల్ని కాపాడిన అమరసింహుడు అమరుడు అంటూ అందరూ పొగిడి ఆ రాజు అన్నట్టుగానే అర్ధరాజ్యాన్ని ఆ రాజు కుమార్తెను అమరసింహుడికి ఇచ్చి వివాహం చేసి అర్ధరాజ్యాన్ని ఇచ్చి అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకున్నారు.